సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఫలానా షిప్ లో ఆర్మ్ గార్డ్స్ ఉన్నారు, ఈ షిప్ లో లేరు, ఆ షిప్ లో ఉన్న షిప్ లోకి వీళ్ళు వెళ్ళరు, ముందే తెలిసిపోద్ది. అది ఎలా తెలుస్తుంది? బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అలవాటు అయిపోయింటది వాళ్ళకి. అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్? చంపేస్తారా? గన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు మెయిన్ చంపడానికి రారు, అంటే వాళ్ళు గూడ్స్ తీసుకోవడానికి వస్తారు. గూడ్స్ కూడా కాదు, అంటే ఓనర్ నుంచి మనీ డిమాండ్ చేస్తారనమాట. ఎందుకంటే లూటీ చేయడానికి, లూటీ అనమాట. వాళ్ళు ఏం చేయాలి, వన్స్ వాళ్ళు షిప్ ఎక్కిపోయారు అనుకో, మాకు ఒక సిటడల్ ప్లేస్ అని ఉంటుంది ఒకటి. అదేంటంటే అది ఎవరికి తెలియదు, ఓన్లీ షిప్ లో ఉండే క్రూ మెంబర్స్ మాత్రమే తెలుస్తుంది. ఒక హిడెన్ ప్లేస్, దాన్ని సిటడల్ అంటారు అనమాట. సో అదేంటంటే లాన్ ఉంటుంది. ఆ లాన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అటాక్ చేస్తారనుకో, అటాక్ చేయకుండా ఉండడానికి చాలా మేము మెజర్స్ అనేవి ప్రికాషన్స్ పెడతారనమాట. అంటే ముళ్ళు లాంటి తాళ్లతో వైర్స్ ఉంటాయి అనమాట, అవన్నీ బార్డర్స్ చేస్తారు. అయినా కానీ వాళ్ళు వస్తే ఏం చేస్తారు? అయినా కూడా వస్తే రానివ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఫస్ట్ థింగ్, ఈ ఆర్మ్ గార్డ్స్ ఉంటే రారాలు, వాళ్ళు లేనప్పుడు ఈ మెజర్స్ అన్ని తీసుకుంటారా. అప్పుడు కూడాను అప్పటికి ఎక్కిపోయారు అనుకో, కెప్టెన్ ఆర్డర్ ఇస్తారనమాట, మీరు సిటడల్ ప్లేస్కి వెళ్ళిపోవాలని. కెప్టెన్ కూడా ఎప్పుడంటే అందరూ మేము కౌంట్ చేస్తారు, హెడ్ కౌంట్ చేస్తారు, అందరూ ఉన్నారంటే అప్పుడే వెళ్తారు అందులోకి. అందరూ రెడీగా, అంటే కౌంట్ చేసినప్పుడు అందరూ ఉంటేనే ఆ సిటడల్ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో అందులోకి వెళ్ళాక అందులో ఒక ఫోన్ పెడతారనమాట. ఒక ఫోన్ ఉంటుంది, కొంచెం ప్రొవిజన్ అనమాట, లైట్గా పెడతారనమాట. జస్ట్ కొద్ది రోజులు సర్వే, అప్పుడు ఫోన్ ద్వారా, శాటిలైట్ ఫోన్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారనమాట. ఎక్కడ కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే ఫర్దర్గా వాళ్ళు నేవీ వాళ్ళకి పంపించడం కానీ వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు. బట్ అంతవరకు వాళ్ళకి తెలియకుండా అలాగే ఇంజిన్స్ అనేవి స్టాప్ చేసేస్తారు. లైట్స్ ఉంటాయి కదా, జనరేటర్స్ ఉంటాయి, అవన్నీ స్టాప్ చేసి అందులోకి వెళ్ళి మేము హైడ్ అయిపోతాం. మీరు అక్కడ హైడ్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు? వీళ్ళకంటే ఆ ప్లేస్ తెలియదు కదా. ఓకే, సో వీళ్ళు వెయిట్ చేస్తుంటారా మీరు బయటకు రావడం? వీళ్ళు ఎత్తుకుతుంటారు అక్కడ, వీళ్ళ దగ్గర లైట్స్ కూడా ఉండవు అప్పుడు, అంటే మన దగ్గర ఇది కూడా ఆపేస్తారు. ఆ లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తారు కాబట్టి వాళ్ళు వెతుక్కొని దిగేస్తారా? ఇంకా దిగేసి వెళ్ళిపోతారా? ఇప్పుడేమో ఒక్కరు దొరికిపోయినా మొత్తం అందరూ మళ్ళీ బయటికి రావాలి ఖచ్చితంగా. సో ఒక్కరు దొరికిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ షిప్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనమాట, వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి డిమాండ్ చేస్తారు అనమాట. క్రూకి ఇబ్బంది పెట్టరు అంత వేగంగా, అంటే చంపడం కానీ మ్యాక్సిమం చేయరు. బట్ మన వాళ్ళు ఇంకా ఏదైనా హీరోయిజం చూపించామనుకో, అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఓకే, మనం చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి ఆ సిచ్యువేషన్. అంతే, ఆ డీల్ చేయాలి మెయిన్ థింగ్. ఎంత మంది ఉంటారు షిప్ లో? మీ క్రూ మెంబర్స్ ఎవరెవరు? కార్గో షిప్ లో 23 నుంచి 25 మెంబర్స్ ఉంటారు. అంటే అందులో 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఇంజిన్ డిపార్ట్మెంట్, నావిగేషనల్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ క్యాటరింగ్, అందులో 2 ఉంటారు అంతే. ఓకే, అండ్ ఇందాక ఫుడ్ గురించి మాట్లాడు. 10 months అలా వెళ్ళిపోతే సముద్రంలో ఎక్కడా ఉండవు, అంటే మధ్యలో పోటప్పుడు దిగచ్చు, కానీ ఫుడ్ ఎలా మెయింటైన్ చేస్తారు? ముందే ప్రొవిజన్స్ అన్ని తెచ్చుకుంటారా? కుకింగ్ ఇదంతా ఏంటి? కుకింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాన్ని గ్యాలీ డిపార్ట్మెంట్ అంటారు. ఫుడ్ అనేది 3 monthsకి సరిపడా ఫుడ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ మేము సింగపూర్లో ట్రావెల్ అవుతున్నాం, యూఎస్ వెళ్తున్నాం అనుకో, సింగపూర్లో లోడ్ చేస్తారు. సో ఆ 3 monthsకి తగ్గ ప్రొవిజన్ అనేవి పెద్ద పెద్ద ప్రొవిజన్ రూమ్స్ ఉంటాయి మాకు. సో దాన్ని అందులో పెడతారనమాట. వెజిటేబుల్స్ అనేవి 3 months వరకు రావు. వెజిటేబుల్స్ అని ఈ మధ్య ట్రావెలింగ్లో చేసినప్పుడు వేరే కంట్రీ అక్కడ దగ్గరలో అక్కడ వెజిటేబుల్స్ 1 month లైక్ దాన్ని అలాంటివి తీసుకుంటారు అనమాట 1 monthకి. సో అలా ప్రొవిజన్స్ అన్ని దొరుకుతాయి. ఫుడ్ విషయంలో అయితే చాలా బెస్ట్ ఇస్తారనమాట, అంతా లైక్ మంచిగా ఇస్తారు. అయితే బట్ ఏదైనా ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అయిపోద్ది మాకు, అంతే కదా. బట్ ఏంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయా మనకు షిప్లో 10 months ఆ వాటర్లో ట్రావెల్ చేసి? అంటే ఎప్పుడు సేల్ అవుతూనే ఉంటాం కదా, బాడీ కూడా ఆ మూమెంట్కి అలవాటు పడిపోయి ఎక్కువ సిక్నెస్ కానీ అలా ఉండేదా స్టార్టింగ్లో? తర్వాత అలవాటు అయిపోద్దా? అంటే స్టార్టింగ్లో అంటే రోలింగ్ అనేది ఉంటుంది, రోలింగ్ అండ్ పిచ్చింగ్ అనేది 2 ఉంటాయి. నార్మల్ షిప్ వెదర్ కండిషన్ బాగాలేనప్పుడు ఇలా ఊగుతుంటుంది, సో ఇలా పిచ్చింగ్ అవుతుంటుంది. ఆ టైంలో కొత్తలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువగా సీ సిక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వామిట్ రావడం, కళ్ళు తిరగడం, అసలు నిద్ర పట్టదు, చాలా అలాంటివి జరుగుతాయి స్టార్టింగ్లో. ఇప్పటికీ జరుగుతాయి, బట్ అలవాటు అయిపోతుంటుంది అలా ఆ వెదర్ కండిషన్ వల్ల. బట్ నార్మల్ మిగతా ఏవైతే ఫేవర్స్ ఉంటాయో, నార్మల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి ల్యాండ్లో వస్తాయో అవి అయితే రావు. ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు అలా చూడలేదు అనమాట. పొల్యూషన్ ఫ్రీ కనుక అసలు ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఇక్కడ సిక్ అయిపోతాను, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు సిక్ అవ్వడం కష్టం. ఓకే, సో అక్కడ ఆ లైఫ్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి అలా. అక్కడ పొల్యూషన్ మెయిన్ ఉండదు కనుక, సో దానివల్ల మంచి. ఓకే, అండ్ యూజువల్గా లెఫ్ట్ని రైట్ని డిఫరెంట్ టర్మినాలజీస్తో యూస్ చేస్తారని విన్నాను. ఏంటి నిజంగానే డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయా మీకు? కోడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉంటుందా అక్కడ? డిఫరెంట్ టర్మినాలజీ యూస్ చేస్తారు. సో లెఫ్ట్ సైడ్ ఏమని పిలుస్తారు? లెఫ్ట్ సైడ్ ని పోర్ట్ సైడ్ అంటారు. పోర్ట్ సైడ్ అంటారా? పోర్ట్ సైడ్. రైట్ సైడ్ ని స్టార్ బోర్డ్ సైడ్ అంటారు. ఓకే, సో ఇంట్లో కూడా ఒక్కొక్కసారి అలాగే ముందు భాగాన్ని ఫార్వర్డ్ అంటారు.
అలాగే వెనకది ఆఫ్ట్ అంటారనమాట. అంటే మాకు ఇప్పుడు సపోజ్ ఏదైనా వర్క్ ఉంది, మేము రైట్ సైడ్లో వర్క్ చేయాలనుకుంటే ఇప్పుడు మాకు రైట్ సైడ్ అని చెప్పరు, మాకు స్టార్ బోర్డ్ సైడ్లో ఈ పని ఉంది అక్కడ చెయ్యాలని చెప్తారు. అలానే అనమాట. ఓకే. అంటే ప్రతిదీ ఆ వేలోనే మేము వర్క్ చేస్తాం అనమాట. అలానే చాలా వర్డ్స్ ఉంటాయి, టెర్మినాలజీ మొత్తం కొన్ని నేర్పిస్తారు అనమాట, మాకు ట్రైనింగ్లోనే నేర్పిస్తారు. ఓకే. సో ఎక్కువగా మర్చెంట్ నేవీస్ షిప్స్లో అంటే అబ్బాయిలనే ఎక్కువ చూసాము. అమ్మాయిలకు ఆపర్చునిటీస్ ఉన్నాయా ఈ వర్క్స్లో, ఈ డిపార్ట్మెంట్స్లో? ఖచ్చితంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ తెలియదు అనమాట. బట్ నార్త్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు, తెలుగు వాళ్ళు వాళ్ళు కూడా అమ్మాయిలు కూడా 10 months ఇలా ట్రావెల్ చేస్తున్నారు షిప్లో మీతో పాటు. ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలా ఉంటాయి? సేమ్ అంటే లైక్ మెన్ ఉమెన్ అనేది ఇప్పుడు ఈక్వల్ కదా. డెఫినెట్లీ. సో ఇప్పుడు రీసెంట్ టైంలో ఇంతకు ముందు ఓన్లీ మెన్సే వర్క్ చేసేవారు. ఇప్పుడు మోదీజీ గవర్నమెంట్ ఏం తీసుకుందంటే ఒక కొద్ది రోజుల్లో 50-50 ఉండాలన్నమాట. అంటే ఫీమేల్స్ కూడా అంతే ఉండాలి, డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనమాట. ఫీమేల్స్ కూడా చాలా ఆపర్చునిటీస్, ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళకి అమౌంట్ తగ్గిస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఇస్తున్నారు అనమాట. రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ వాళ్ళకి ఎక్కువ ట్రై చేస్తున్నారు. ముందు టైంలో ఉండేవారు కాదు, చాలా తక్కువ, ఒకరే అంతమంది. ఇప్పుడు చాలా ఎక్కువ మంది, చాలా మంది ఉన్నారు. ఓకే. అది చాలా క్రూజ్ షిప్ లో అయితే అసలు 50% కంటే ఉంటారు వాళ్ళే. అంటే కార్గోలో తక్కువ ఉన్నారు. ఛాలెంజింగ్ ప్యాషనేట్ గా ఉన్న వాళ్ళే ఇది చూస్ చేసుకుంటారు కదా ఖచ్చితంగా. యూజువల్గా. ఓకే. అండ్ వెదర్ కండిషన్స్ మనం చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటాయి వెదర్ కండిషన్స్, అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఎక్కువ అలలు ఇలా వచ్చినప్పుడు సముద్రంలో డేంజరస్ థింగ్ కదా, అది రిస్క్. అప్పుడు ఏంటి ప్రికాషన్స్ ఉంటాయా? అంటే అప్పుడు బోట్స్ సింక్ అవ్వడం ఇలాగా చూస్తూ ఉంటాం కదా, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? అంటే లైక్ అప్పుడు పసిఫిక్ అట్లాంటి కొన్ని ఓషన్స్ దగ్గర కలిసినప్పుడు కానీ అట్లాంటిక్ ఓషన్లో చాలా కొంచెం రఫ్ వెదర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మా షిప్ అనేది చాలా ఎక్కువగా ఊగుతుంటుంది. ఊగినప్పుడు నిద్ర అనేది రాదు, ఎందుకంటే బెడ్ మీద పడుకున్నప్పుడు ఇలా ఊగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో బెడ్ పైన పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి మాకు. సో అంటే రేర్ అనమాట, అంత ఈజీ. అక్కడ ఉన్న థింగ్స్ అనేవి ఇలా ఒక చోట ఉండవు, ఇలా వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు వెళ్తున్నప్పుడు పడుకుంటాం, ఏదో ఒక దగ్గర తగులుతుంటాయి, సౌండ్స్ వల్ల అసలు నిద్ర రాదు. ఏదైనప్పటికి కూడాను మళ్ళీ నెక్స్ట్ డే మేము వర్క్కి వెళ్ళాలన్నమాట. మీరు పడుకోకపోయినా నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ ఉంది. ఆఫ్స్ ఏమి ఉండవా? 10 months కంటిన్యూస్ ఎవ్రీడే వర్క్ ఉంటుందా, లేకపోతే ఆఫ్ ఏమైనా ఉంటుందా? షిప్లోనే లీవ్స్ ఎలాంటివి ఏమైనా ఉంటాయా? మాకు నార్మల్గా సండే అంటే ఆఫ్ డే అని చెప్తారు, బట్ అది జరగదు ఎప్పుడు కూడా. ఎవడ అంటే నార్మల్ ఇస్తారు అనుకుంటారు, కానీ ఒకవేళ సండే పోర్ట్కి వెళ్ళింది అనుకో మరి ఆఫ్ లేదు. సో నెక్స్ట్ డే ఇద్దామంటే వేరే వర్క్స్ ఉంటాయి. సో అలా స్కిప్ అయిపోతుంటుంది, బట్ కొన్నిసార్లు దొరుకుతుంది అనమాట, దొరికితే లక్. ఓకే. చాలా సార్లు మీరు రీల్స్లో చూశాను, సన్సెట్ చూపించడము, అందమైన డాల్ఫిన్స్, షార్క్స్ ఇవన్నీ చూపిస్తుంటారు. సముద్రం అంటేనే ఎన్నో జీవరాశులు ఉంటాయి కదా, ఏదైనా డిఫరెంట్ క్రియేచర్స్ని చూసారా ఏంటి? చాలామంది ఇది చాలా సిల్లీగా ఉంటుంది క్వశ్చన్, జలకన్యలు ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేవి చాలామందికి ఇంకా రీసెర్చర్స్ అలా చేస్తున్నారు. అలా డిఫరెంట్ క్రియేచర్స్ని ఏమైనా చూసారా మీరు? నేను ఇంతవరకు కనిపించలేదు నాకు. నార్మల్ ఈ డాల్ఫిన్స్, ఈ తిమింగ్లాలు ఇవే కనిపించాయి, కానీ ఈ ఏంటది జలకన్యల గురించి చాలా మంది అడుగుతున్నారు. అవి ఈ మధ్యకాలంలో ఏఐతో చాలా మంది క్రియేట్ చేసి పెడుతున్నారు కదా, నిజం అనుకుంటున్నారు. అవి తెలియాలంటే సముద్రంలో జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది, మాకు ఎప్పుడు ఎదురవ్వలేదు అలాంటివి. చాలా ట్రై చేస్తున్నారు, ఒకవేళ ఎదురైతే చూపిద్దామని. డేంజరస్ స్పీషీస్ కూడా ఉంటాయి కదా కొన్ని, అవి ఏమైనా అటాక్ చేయడానికి చూస్తాయా? అట్లా ఏం లేదా ప్రస్తుతానికి? షిప్ ని చాలా పెద్దది కాబట్టి షిప్ అసలు అవ్వదు. షిప్ ని ఎవరే అటాక్ చేయలేరు, ఓన్లీ పైరేట్స్ మాత్రమే అటాక్ చేయగలరు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి. ఆ పైరేట్స్ ఒక్కరే కొంచెం డేంజరస్ అనమాట. డేంజరస్. అండ్ ప్రొపెల్లా ఏదో అంటుంటారు కదా, మనకు అడ్డొస్తూ ఉంటాయి వెళ్తున్నప్పుడు, రాళ్ళు కానీ రప్పలు కానీ అడ్డొచ్చినప్పుడు ఆగిపోతుంది. రిపేర్స్ అలాంటివి జరిగితే ఎలా మీరు దాన్ని తీసుకుంటారు? ముందుగానే నావిగేషన్ చేసినప్పుడు ఎక్కడ ఎంత డెప్త్ ఉంది, సో ప్రతిదీ తెలిసిపోద్ది అనమాట ముందుగానే. సో అక్కడ ఏవైనా అంటే లైక్ స్టోన్స్ కానీ ఇంకేదున్నా ఆ వేలో వెళ్ళరు అనమాట, ముందుగానే అక్కడ డెప్త్ ఎంత ఉంది అక్కడ చూసుకొని వెళ్తారనమాట.